హలో అందరికీ. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ మైదా, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా ఇవన్నీ హాఫ్ స్పూన్. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్‌గానే ఉండాలి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో హాఫ్ లెమన్ కూడా పిండి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఆయిల్లో ఈ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ కర్డ్, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ కారం అండ్ 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ తీసుకుని అందులో అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ టొమాటో సాస్ కూడా వేసి మిక్స్ చేసి మనం ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసి బాగా కలపాలి. ఇవన్నీ ఒక 2 to 3 మినిట్స్ టాస్ చేసుకున్నాక ఇందులో పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, మన చిల్లీ పన్నీర్ రెడీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.